అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, చక్కగా శ్రావణ మాసంలో ఇంట్లో అందరు ఆడవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఎంత ఇష్టంగా చేసుకుంటారో, అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్లుగా. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటారు, దాని యొక్క విశిష్టత ఏంటి, చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటారు. వరలక్ష్మి అనేటువంటిది శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి ఇచ్చినప్పుడు 6వ అమ్మవారిగా వచ్చింది. 6 అనేటువంటిది మన జీవితానికి చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటిది ఏదైతే ఉన్నదో వాటి నుండి పూర్తిగా మనల్ని బయటపడేయడం కోసమే అమ్మవారు వచ్చింది. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటిది. 6వ స్థానంలో ఎందుకు వచ్చింది అంటే మనిషిలో అరిషడ్వర్గాలు అనేటువంటివి ఉంటాయి. ఈ అరిషడ్వర్గాలు అనేటువంటిది మనిషి జీవితాన్ని దహించి వేస్తాయి. ప్రధానంగా మనకు 3 అక్షరాలు ఒకటి ఈ జి ఓ ఆ 3 అక్షరాలని వదిలేస్తే 4 అక్షరాలు కలిసి వస్తాయి. ఏంటంటే అది ఎల్ ఓ వి ఈ లవ్ అనేటువంటిది అక్కడ బాండింగ్ ఏర్పడుతుంది. ఆ లవ్ ఎప్పుడైతే వస్తుందో రిలేషన్ అనేటువంటి 10 అక్షరాలు ఆ మనిషిని తీసుకొని వస్తుంది. ఈ దూరం చేసేది ఈగో అనేటువంటి 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలని దూరం చేసుకోగలగాలి. ఆ దూరం చేసుకోవాలి అంటే దానికి చాలా అంత తేలిగ్గా అవ్వదు. అంటే ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం అనేటువంటిది ఏ కారణం చేత మనం చేస్తున్నాము చెయ్యాలి అంటే మనలో ఉన్నటువంటిది ఏదైతే కనుక అహం అనేటువంటిది ఉందో అది వదిలేసి చెయ్యాలి. అది వదలకుండా చేస్తే ఎలాంటి ప్రయోజనము శూన్యం. అందులో ఏం చెప్పబడింది? మట్టి కలశం లేదా రాగిది లేదా ఇత్తడి వెండి బంగారం అవి పైన. అక్కడ కలశం అనేటువంటిది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? వెండి కలశము బంగారపు కలశము గొప్పతనంగా పెడుతున్నాం. ప్రధానంగా అక్కడ ఏం చెప్పబడింది? మట్టి కలశము అని చెప్పబడింది. మట్టి అనంటే ఈ బంగారం కానీ ఇవన్నీ కూడా పంచలోహాలు ధాతువులు ఇవన్నీ కూడా భూమిలోంచేగా వచ్చేది. భూమి పైన మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి భూమిలోంచేగా వచ్చేది. అన్నిటికీ ఆ భూమిలో ఉండేటువంటి సారమే మట్టి. భూమి అంటేనే మట్టి. ఆ మట్టితోటి చేసినటువంటి మృణ్మయ కలశం అదే హిరణ్య కలశము అని అంటారు. ఆ కలశాన్ని పెట్టమని ముందే చెప్పారుగా. కానీ మనం ఏం చేస్తున్నాము? మన గొప్పతనాన్ని ప్రదర్శన చేయాలని చెప్పి అదే వదలాలి. అక్కడ నాకెంత ఉంది, నీకెంత ఉంది, ఎవరిచ్చారు నీకు ఎంతున్నా నువ్వు మూలం మర్చిపోతున్నావుగా. ఆ మూలం మర్చిపోకుండా ఉండాలంటే ఆ మృణ్మయ కలశంతో అమ్మవారిని అర్చన చేయి. 2 హంగులు ఆర్భటాలు ఎందుకు? హంగులు ఆర్భటాలు రేపు ఉదయం మొత్తం తీసేస్తున్నావుగా. నువ్వు మనస్సు పెట్టలేకపోతున్నావుగా అక్కడ. నువ్వు ఇవన్నీ పెట్టద్దు. ప్రేమను పంచు అమ్మవారికి. భక్తి, అంధభక్తి మూఢభక్తి వద్దు. భక్తి చాలు. ప్రేమతో మనం ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచుకుంటే అది ఏం చేస్తుంది? మనం కనిపించకపోతే ఏం చేస్తుంది? అది కొయ్యి కొయ్యి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. మనం కనిపించగానే ఎగురు దూకుతూ ఉంటుంది. అంటే ఒక జంతువు అది. దానికి మనం ప్రేమను పంచితే అది ఇస్తుంది, తిరిగి అదే ప్రేమను ఇస్తుందిగా. అటువంటి అమ్మవారితో నువ్వు ప్రేమగా రకంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? అంటే ఆవిడ విగ్రహమే కదండి, లేదంటే ఆవిడ ఫోటో కదండి. ఆవిడ ఫోటో అనుకున్నప్పుడు నువ్వు పూజ చేయకు. ఆవిడ ఫోటో అహం లోపాంచి తీసేయాలన్నా అనిషడ్వర్గాలు తొలగించాలన్నా కదమ్మా. ఆవిడ అక్కడ ఉంది ఫోటో అన్నప్పుడు నువ్వు అర్చన చేయకు. మరి ఫోటో కాదు అమ్మవారు కూర్చుంది అనేటువంటిది ఆలోచన ఉంటే నువ్వు పూజ చేయి. ఎలా చేయాలి అలానే చెయ్యి. కానీ అది ఫోటో కదండి అనేటువంటి స్థితి నువ్వు ఉన్నప్పుడు పూజ చేయటం మానేసి ఫోటోగా భావించద్దు. అమ్మ ఎదురుకుండా ఉంది,
ఎందుకు చేస్తున్నావు? వరాలు ఇస్తుందనేగా చేస్తున్నావు. మరి వరాలు ఇస్తుంది అని చేస్తున్నప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఏ రకంగా నన్ను ఆరాధించు, ఏ రకంగా కథ చెప్పుకో, ఈ రకంగా నిర్వర్తించు చెప్పింది కదా. అది ఎందుకు చేయట్లేదు మరి? కాబట్టి మనం ఎంత చేసినా మనకు చేసినంత ఫలితం దక్కట్లా. ఎందుకు దక్కట్లా చెప్పండి? ఇలానే ఏది చెయ్యాలో అది కాకుండా మనం ప్రేమ ఎక్కడ చూపించాలి? అమ్మవారికి చేసే అర్చనలో అమ్మవారికి చూపించాలి. నా అమ్మాయి, నా కూతురు, నా కుమార్తె, మా పిల్ల నా కోసం ఆరాటపడి అర్చన చేస్తుంది అని అమ్మవారికి అనిపించాలి. అంతేగాని ఏదో మనం చేసేసాం, నేను చెందేశాను, ఏముందిలే అంటే వాళ్ళెవరో వీళ్ళెవరో వస్తున్నారు అని అంటే అమ్మవారికి రకరకాల అంగరంగ వైభవంగా మనం చేస్తున్నాం. ఎవరూ లేరు అంటే మనం చేసే ప్రక్రియ వేరు. ఎవ్వరూ లేకపోయినా నువ్వు అలా చేయగలుగుతున్నావా? చేయట్లా. కాబట్టి నీకున్న దాంట్లో నువ్వు చేయటం కాదు, భక్తితో చెయ్యి. ఇప్పుడు అసలు ఆ వరలక్ష్మి వ్రతం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ కథ చదివితే తెలుస్తుందిగా. వాళ్ళు ఎలా చేశారు? మరి వాళ్ళ దగ్గర ఈ బంగారం అన్నీ ఉండి చేశారా? లేవుగా అనిపిస్తుంది. మరి బంగారం అదంతా ఉన్నప్పుడు ఉన్నదాంతోనే చెయ్యాలి కదండి. లేనప్పుడు మట్టితో చేశాము, ఉన్నప్పుడు బంగారంతోనే చేద్దాం అని అనిపించవచ్చు. ఆ కథలో నువ్వు ఏదైతే కలశం పెట్టావో ఆ పెట్టినటువంటి కలశంతో సహా అలా దానం ఇచ్చేయమని ఉంది. అది ఇవ్వరెవరు. మరి అలా ఇవ్వలేనప్పుడు ఆ పని చేయకూడదు కదా. అవును. అంటే ఏది ఎలా చెప్పబడింది? మంటప దానము అని అంటారు. నువ్వు ఎప్పుడు పూజ చేసావు కాదు, ఆ పూజ మంటపం ఏదైతే ఉంటుందో ఆ మంటప దానం చేసినప్పుడు నీకు ఆ ఫలితం వస్తుంది. ఆ మంటప దానం చేయాలి అని అంటే అందులో మేము వెండి రూపు పెట్టామంటే అది తీసేసుకొని దానం చేస్తామండి, లేదంటే కాస్త డబ్బులు ఎక్కువ పడ్డాయి అవి తీసుకుని దానం చేస్తానండి, ఇత్తడి చెంబు పెట్టానండి, వెండి చెంబు పెట్టానండి, ఆ చెంబు తీసేసుకొని దానం చేస్తానండి, అంటే ఆ జాకెట్ ముక్క మేము కుట్టించుకోవచ్చు కదండి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు నువ్వు చేయటం దేనికి? మంటపము అని అంటే అమ్మవారిని స్థాపించావు, నువ్వేం చేయాలి? మొత్తం దానం ఇచ్చేయాలి. అట్లా ఆ రోజున నీకు ఆ ఫలితం వస్తుంది. మట్టి ఉన్నప్పుడు నేను ఇచ్చానండి అంటావు, బంగారం పెట్టప్పుడు ఇవ్వగలుగుతున్నావా? వెండి పెడితే ఇస్తున్నావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే అక్కడ లోభిత్వం వచ్చేసిందిగా నీకు. నువ్వేమన్నావు మరి ఇప్పుడు? అదేంటంటే నాకు ఏమీ లేని రోజున మట్టి కలశం పెట్టానండి, ఇవాళ నాకు అంతా వచ్చింది కదా బంగారపు కలశం పెడతా. ఏమి రోజు నాడు మట్టి కలశం పెట్టేవారు బంగాళ కలశం పెడతాను, అది కలశం దానం ఇచ్చేయాలి కదా. మరి ఇవ్వగలుగుతున్నావా? అక్కడ మనకి ఏదో తాపత్రయం వస్తుంది కదా. కాబట్టి నీ బంగారం పెట్టావా వెండి పెట్టావని కాదు, అమ్మవారి మీద ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు వర్చిస్తే క్రూరమైన మృగాలు ప్రేమతో చిన్నప్పంచి వాటికి ప్రేమ చూపిస్తే మన మీద ఎంత ప్రేమ చూపిస్తాయి? పులులు సింహాలు కూడా ఇవి మన మీద చాలా ప్రేమ చూపిస్తాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నా మాట పక్షులు వింటాయి, పశువులు వింటాయి, క్రూరమైన జంతువులు వింటాయి, సాధు జంతువులు వింటాయి. నాయన భగవంతుడా, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, నన్ను ఇబ్బంది పెట్టద్దయ్యా అంటే వర్షం ఆగిపోతుంది ఆ రోజు. చాలామందికి తెలుసు ఆ విషయం. రీసెంట్గా కూడా చాలామందికి నేను స్వామివారికి ఏదో పెట్టుకుంటానయ్యా, నేను వచ్చేస్తాను, వర్షం రాదు, నేను వెళ్ళేంత వరకు వర్షం పడదు అనే భగవంతుడుగా నా మాట వింటున్నాడు. అంటే నేను ప్రేమగా, అంటే ఏ రకంగా చెబితే భగవంతుడికి అర్థమవుతుంది? ఆయన భాషలో ఆయనకి చెప్పాలి. ఆవు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే సెట్ అవుతుందిగా, ఆ దాని భాషలో దానికి చెప్పగలగాలి. పక్షులతో దాని భాషలో దానికి చెప్పగలగాలి. ప్రతిదానికి ఒక భాష ఉంటుంది. అది ఆ అవతల ఉన్నటువంటి ఏదైతే కనుక అది క్రూరమైన జంతువు కావచ్చు, సాధు జంతువు కావచ్చు, ఏదైతే ఉంటుందో దాని ఎందు మనకు ఉండే ప్రేమను బట్టి దాని యొక్క అది చెప్పగలిగేది మనకు అర్థమవుతుంది. దాని బాధని తన మనసును మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనం చెప్పేది అర్థమవుతుంది, ఈవెన్ ప్రకృతితో సహా. కానీ ఒక మనిషికి మాత్రం మనం చెప్తే అర్థం కాదండి. ఒక మనిషికి మనం చెప్తే అర్థం కాదు. పోనీ వాడికి స్వతహాగా తెలుసు అంటే తెలియదు. కాబట్టి నువ్వు ఎలా అయితే నీ కుక్కని ప్రేమిస్తున్నావో, నీ ఇంట్లో ఉండే ఒక పదార్థాన్ని ప్రేమిస్తున్నావో, నీ కొడుకు మీద ప్రేమను పెంచుకున్నావో, ఆ రకమైన ప్రేమతో అమ్మవారి దగ్గరికి వెళ్ళు. అమ్మ, నీ కుమార్తె వచ్చింది, నీ దగ్గర కూర్చుంటుంది, నాకు ఏం కావాలో నిన్ను అడగను. ఎందువలన నాకేం కావాలో నీకు తెలుసు కదా. చిన్నప్పుడు నాకు ఆకలి వేసింది, నేను నిన్ను పాలు అడిగానా? నాకు ఆకలి తీర్చడం కోసం నువ్వే పాలు ఇచ్చావుగా. 6 నెలలు అయింది, నాకు అన్నం పెట్టమని నిన్ను అడిగానా? అన్నప్రాసన నువ్వే నాకు అన్నం పెట్టావుగా. అక్కడి నుంచి నాకు కావాల్సింది నువ్వే పెడుతున్నావుగా. నేను నిన్ను అడగను. నేను చేయవలసింది నా తల్లిగా నీకు నేను చేస్తున్నా, నీ కుమార్తెగా నువ్వేం చేస్తావు వచ్చేసుకో అనేటువంటి ఒక ప్రేమ, అక్కడ బాండింగ్ అది ఉన్నప్పుడు మనస్సుతో చేసేటువంటి 2 పుష్పాలు తీసుకుని అమ్మవారి మీద సంస్కారం చేసిన ఆ పుష్పాలని ఆవిడ సువర్ణాక్షతులుగా
సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనాలుగా అమ్మవారు భావిస్తుంది. అలా కాకుండా అక్షతలు వేసేసి ఇట్రా ఏంటది చూడది వాళ్ళు ఎవరో వస్తున్నారు కానీ ఇంకే ఉపయోగం ఏమిటి అక్కడ దేనికి కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అమ్మవారిని ఆవాహయామి అని అమ్మవారిని ఆవాహన చేసాం, చేసి ఇట్రారా అని పిలిచాం. ఎవరిని పిలిచినట్లు? అమ్మవారిని పిలిచినట్ట, బయట వ్యక్తిని పిలిచినట్ట? నువ్వు అక్కడ కూర్చున్న కాసేపు బయట విషయాలు నీకు అనవసరం. నువ్వు ఆ రకంగా చేసుకుంటే అమ్మవారు నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందంటే, మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రి హారాకేయూరవల్లి అఖిల సుఖకరి అంబికాయ శివాయ వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్య శ్రీ సౌ నమస్తే. సంసారయోని సకల గుణమయీ, సాగరమంత సంసారాన్ని మన ఇంట్లో ఉంటే భావంత చేస్తుందండి ఆవిడ. సాగరమంత సంసారం ఏదైతే ఉంటో మనం ఈడ్చుకురాలేకపోయే సంసారాన్ని, నువ్వు అమ్మ నాకు ఈ జన్మనిచ్చినటువంటి నీకు నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిందే నేను నీకు తిరిగి ఇవ్వగలుగుతాను తప్ప నేను ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి నువ్వు కనుక చేసుకోగలిగితే అమ్మకి అంత పెద్ద సంసారం ఈతి బాధలు మొత్తం కూడా చిన్న ఇంత బావిలాగా చేసేస్తుంది. బావి దాటడం ఎంతసేపు అండి? చెరువు దాటడం కష్టం కావచ్చు కానీ బావి దాటడం కష్టం కాదు కదా. ఆ రకంగా తీసుకొచ్చి ఇవ్వగలిగేటువంటి తల్లి వరలక్ష్మి అమ్మవారమ్మ, చేసేటువంటి సవ్యంగా చేస్తే. గురుగారు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఆ రోజు? ఇప్పుడు ఆవిడ వచ్చి అడుగుతుంది నాకు ఇది పెట్టు అని, మనం అక్కడ ఎంటర్ కింద పడతాంగా. ఏది మానసిక ప్రశాంతతతో సంతోషంగా మనం ఉంటామో అది అమ్మవారికి పెట్టేసి, అంటే నువ్వు తినగలిగింది. కొబ్బరికాయ అరటిపండు మామూలే, పులిహార పెట్టు, ఏదైనా పెట్టు, నువ్వు ఏం పెట్టావనేటువంటిది కదా ఇక్కడ. ఇప్పుడు శబరి రాముడి వారికి ఆ పళ్ళల్లో పుచ్చిపోయినవి కానీ పుల్లవి కానీ వస్తాయేమో అని చెప్పి ఎంగిల్ చేసి పెట్టింది కాబట్టి అక్కడ మనం ఎంగిల్ని చూస్తున్నాం, అక్కడ ఎంగిలి కాదు. పెట్టేటువంటి పదార్థం సంతోషంగా పెట్టాలి, చక్కగా శుచిగా వండి పెట్టాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని తొందరగా నివేదన పెట్టేయాలి, తొందరగా పెట్టేయాలి, ఇదెందుకు అవుతుందో అదెక్కడ అవుతుందో, మంచి రుచిగా వండాలి. ఇవన్నీ మనస్సు పెట్టి వండండి. ఇద్దరికి 2 స్టవ్లు ఇవ్వండి. మనస్సు పెట్టి ఒకళ్ళు రుచిగా చేయాలని ఒకళ్ళు చేస్తారు, మనస్సు పెట్టి చేసిన వాళ్ళ ఒక పదార్థం చాలా రుచిగా ఉంటుందండి. రుచిగా చేయాలని తాపత్రయపడతారు కదా, మొత్తం చెడిపోతుంది. వాళ్ళు రుచిగా చేయాలనుకున్న వాళ్ళు టేస్ట్ చేయకుండా చేయలేరు. మనస్సుతో చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మవారు ప్రతి క్షణం కనిపిస్తుంటుంది కాబట్టి ఏది ఏ ద్రవ్యం ఎంత పడాలో కూడా. ఇప్పుడు తిరుమల కానీ కొన్ని దేవాలయాలు చూడండి, ప్రసాదం చేస్తే రోజు ఒకటే టేస్ట్ వస్తుంది. వాళ్ళు ఏమైనా టేస్ట్ చేస్తే వేస్తారా? కాదు కదా. భగవంతుడి యొక్క స్పర్శ అలా తగిలినప్పుడు దాని టేస్ట్ మారిపోతుందండి. ఆ భగవంతుడి స్పర్శ తగలాలి అంటే మన మనస్సుతోటి మనం చేసి పెట్టాను. ఏం చేసి పెట్టామని కాదు, నీ మనస్సుతోటి అమ్మవారికి అర్పించగలిగితే చలిమిడి పెట్టినా ఆవిడ తీసుకుంటుంది, కొబ్బరి మొక్క పెట్టినా, అరటి పండు మొక్క పెట్టినా ఆవిడ తీసుకుంటుంది. నువ్వు అట్లా కాకుండా నేను ఇన్ని చేశాను అనేటువంటి దాన్ని నువ్వు చేసిన అలానే ఉంటాయి, రుచి బచ్చి ఉండి అందులోకి ఇంకొక పచ్చడి కావాలి నంచుకుని తినడానికి. కాబట్టి నివేదన నువ్వేం పెట్టావని కాదు, పెట్టేది మనసుతో పెట్టు, అంతవరకు చాలమ్మా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు.